ఇది యూట్రస్ మోడల్. ఇవి ఫెలోపియన్ ట్యూబ్స్. ఇక్కడ ఒక ఓవరీ, ఇక్కడ ఒక ఓవరీ. మగవాళ్ళకైతే బయట ఉంటాయి టెస్టికల్స్, ఆడవాళ్ళకైతే లోపల ఉంటాయి. ఈ ఓవరీస్ నుంచి ఒక్కొక్క ఊసైటు ఒక నెల ఇటు నుంచి, ఒక నెల ఇక్కడ నుంచి. దీన్ని సర్విక్స్ అంటారు. సర్విక్స్ అంటే మెడ లాంటిది. దీంట్లో జరిగే విషయాలు ఏంటంటే, సంసారం చేసినప్పుడు స్పర్మ్స్ బేజనాలు పడతాయి, అవి పైకి వెళ్ళాలి. అలా పైకి వెళ్ళడానికి వీలు లేని పరిస్థితి ఉన్నప్పుడు సర్విక్స్ దగ్గరకు వచ్చి చనిపోతుంటాయి కొన్ని. దానికి లక్ష కారణాలు ఉంటాయి. సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే అలర్జీ లాంటిది. కొంతమందికి ఇంట్లో దుమ్ము తీస్తే తుమ్ములు వస్తుంటాయి, అందరికీ రావు. సో ఆ పర్టికులర్ వ్యక్తికి ఆ దుమ్ముతో అలర్జీ అంటాం. అలాగే ఆ పర్టికులర్ వ్యక్తికి ఈ హస్బెండ్ స్పమ్స్ అవి ఫారిన్ బాడీస్, అవి అలర్జీ ఉండొచ్చు. వాడు అలర్జీ వల్ల ఆ స్పమ్స్ అన్ని డెత్ అవుతుంటాయి. అటువంటిప్పుడు లోపలిగా సర్విక్స్ లోపల నుంచి మనం పెట్టి వేస్తాము. దాన్ని ఐయుఐ అంటారు, ఇంట్రా యూటరైన్. ఇప్పుడు ఈ రంధ్రం ఉంది కదా, ఈ రంధ్రంలోంచి పైకి వచ్చేసి ఇక్కడ స్పమ్స్ కనుక డిపాజిట్ చేస్తే దాన్ని ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్. సెమెన్ వేయడాన్ని ఇన్సెమినేషన్ అంటారు. ఇలా డైరెక్ట్గా వచ్చిన సెమెన్ వేసినప్పుడు ప్రోస్టాగ్లాండిన్స్ కొన్ని నుండి పేషెంట్కు నొప్పి రావడము, స్పర్మ్ బయటికి రావడం అని జరుగుతాయి. అందుకని ఈ స్పర్మ్ ప్రిపేర్ చేస్తారు. స్పర్మ్ ప్రిపేర్ చేసినప్పుడు డిఫెక్టివ్ స్పర్మ్స్ అన్ని కూడా సెపరేట్ చేసి సెంట్రిఫ్యూజ్ చేసి కాన్సన్ట్రేటెడ్ స్పర్మ్స్ తీసుకొని ఒక <1 cc తీసుకొని దాన్ని యూట్రస్ లోపలికి వేసి పెడతారు. అలా యూట్రస్ వేసినప్పుడు జాగ్రత్తగా ఆ సర్విక్స్ నుంచి బ్లీడింగ్ అది రాకుండా దాన్ని జాగ్రత్తగా పట్టుకొని లోపలికి డెలికేట్ ప్లాస్టిక్ ట్యూబ్ ఉంటుంది, ఆ ట్యూబ్ ద్వారా వేస్తారు. ఇది ఎవరికి వేస్తారు? ఎవరి స్పర్మ్స్ అయితే న్యాచురల్ గా రావడం. హస్బెండ్ స్పర్మ్స్ కూడా దీన్ని ఈ పద్ధతిలో చేసినప్పుడు ప్రెగ్నెన్సీ రేట్ ఎక్కువ వస్తుంది. ఈ ఐయుఐ చేసినప్పుడల్లా డోనర్దే చేయాల్సిన అవసరం లేదు. హస్బెండ్ స్పర్మ్ తో కూడా ఐయుఐ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. కొంతమందికి శృంగారంలో సమస్యలు ఉండి సంసారం చేయరు. అటువంటి వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళ ఇంట్లో శుభ్రంగా ఉన్న ఒక స్పూన్ లో సెమెన్ కనుక కలెక్ట్ చేసుకుని ఆ స్పూను తన భార్య జన్నాంగంలో కనుక డెప్త్ లో లోపలికి కొంచెం 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ లోపలికి వెళ్ళిన తర్వాత వేస్తే ప్రెగ్నెన్సీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు కనాలంటే కేవలం శృంగారమే చేయాల్సిన పని లేదు, శృంగారం లేకుండా కూడా ఈ పద్ధతులన్నీ వస్తాయి. కొద్ది మందికి పిల్లల్ని కనాలని ఉంటుంది కానీ హస్బెండ్ను పెళ్లి చేసుకోవడం ఇట్లాంటి ఇష్టాలు ఉండవు. ఎవరి ఇష్టం వాళ్ళది. పూర్వకాలం లాగా మనం ఇదే పద్ధతిలో మనిషి జీవించాలి అని చెప్పడానికి ఉండదు. చాలా మంది లేడీస్కి ఏమిటంటే పిల్లల్ని కనకపోతే బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్ వస్తుంది కనుక ఏదో ఒకటి లేదా 2 పిల్లల్ని కనాలనుకో. సో అలాంటప్పుడు వాళ్ళు ఈ ఐయుఐని కానీ ఐవీఎఫ్ కానీ ఇట్లాంటి ఆప్ట్ చేసుకొని వాళ్ళే హస్బెండ్ లేకుండా కూడా పిల్లల్ని కంటుంటారు. అలా కన్న పిల్లల్ని వాళ్ళు పెంచుకుంటారు. లేదా ఒక్కొక్కసారి వేరే వాళ్ళు కన్న పిల్లల్ని తెచ్చి పెంచుకుంటారు. ఈ తెచ్చి పెంచుకునే పద్ధతి మన దేశంలో చాలా ఏళ్ల నుంచి ఉంది. దాన్ని పెంపకం అంటారు, లేదా ఇంగ్లీష్లో అడాప్షన్ అంటారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మన దేశంలో ఒక 50-60 రాజ్యాలు ఉండేవి, చిన్నవి. వాళ్ళ పిల్లలు లేకపోతే వేరే వాళ్ళని తెచ్చి పెంచుకుంటే అది బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకునేది కాదు. ఎందుకంటే అలా అనుకుని ఆ రాజ్యాన్ని వాళ్ళు కలుపుకునేవాళ్ళు. వాళ్ళకి కనుక న్యాచురల్గా పిల్లలు పుడితే వాళ్ళకి ఆ రాజ్యం తండ్రి నుంచి కొడుకు నుంచి మనమడికి ఇలా వచ్చేది. ఒకవేళ పిల్లలు లేకపోతే ఆ రాజ్యాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఒక కంపెనీ ఉండేది, ఆ కంపెనీ తన స్వంత ప్రాపర్టీ కింద రాసుకునేది. అందుకని మన దేశంలో మనకు ఏమిటంటే హిందూ సంప్రదాయంలో అడాప్షన్ ఈజ్ ఏ స్టాండర్డ్ ప్రొసీజర్. పిల్లలు లేనప్పుడు వేరే వాళ్ళు తమ పిల్లల్ని దానం ఇవ్వచ్చు. వీళ్ళు దానికి తన కొడుకులాగానే అడాప్ట్ చేసుకునేవాళ్ళు. మంత్రాలు వగేరా ఉండేవి. తర్వాత పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు ఈ అడాప్టెడ్ సన్ రిచువల్స్ చేసేవాడు. తర్వాత ప్రాపర్టీ కూడా వచ్చి ఈ ఐయుఐ వల్ల ఈ అడ్వాంటేజెస్